మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలోని ఇందిరానగర్ కాలనీలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 4 లక్షల రూపాయల వ్యయంతో 100 మీటర్ల ఘన సెంటీమీటరు రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో రాంపూర్ గ్రామాన్ని మండలంలోనే కాకుండా జిల్లాలో కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోచయ్య, గోవర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు మరియు కాలనివాసులు పాల్గొన్నారు. రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరా కాలనీలో మా నూతనంగా ఎన్నికైనటువంటి నెల్లి సంగమేశ్వర్ రాజు గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో మంజూరైనటువంటి ఈ 4 లక్షల సీసీ రోడ్డును ఎన్ఆర్జీఎస్లో భాగంగా ఈరోజు ప్రారంభించుకోవడం ఎంతో శుభసూచకం. ఇంతకాలం 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ రోడ్డు చూస్తే మనకు చాలా అభిమానంగా ఉండే. ఈరోజు ఈ రోడ్డును సీసీ రోడ్డు వేసి ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి దారి నీట్గా చూపించడానికి కోసం మా సర్పంచ్ గారు కంకణం కట్టుకున్నారు. వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పాలకవర్గ సభ్యులు మరియు సీనియర్ నాయకులు పోచన్న, గోవర్ధన్ రెడ్డి, మధు, వార్డు సభ్యులు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు జంగి నాగరాజు మరియు అందరి సమక్షంలో ఈరోజు మనం సీసీ రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. ఇలాగే సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండగా ఉంటుందని, రాబో కాలంలో కూడా సైడ్ రైలు కూడా అడగడం జరుగుతుంది. అది కూడా మనం ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్ళి శాశ్వతంగా మన రాంపూర్ కాలనీ కానీ ఊరు కానీ రెండు దగ్గర కూడా సాధ్యమైనంత వరకు సీసీ రోడ్లు పూర్తి కాలాల నిర్మాణానికి మా మండల కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని, రాజుకి ఎప్పుడు అండగా ఉంటామని, ఇదే విధంగా అందరినీ కలుపుకొని మంచి అభివృద్ధి పథంలో రాంపూర్ను ముందు వరుసలో ఉంచి మంచి మండలానికి మంచి పేరు తెచ్చి జిల్లాకు మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా వారికి పాలకవర్గ సభ్యులకు మరి సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా